చిన్నప్పుడు సండే స్కూల్లో నేను వింటున్నప్పుడు పరలోక రాజ్యం అంటే బంగారపు వీధులు అని అన్నప్పుడు చాలా ఫ్యాసినేషన్గా ఉండేది, చాలా ఫ్యాసినేట్ అయ్యేవాడిని. బంగారపు వీధుల ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి అనుకునేవాడిని. బట్ చూసి ఈరోజు ఆలోచన విధానం ఎలా మారిపోయింది అంటే, నేను పరలోక రాజ్యం వెళ్ళేది బంగారపు వీధుల కోసం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటారు కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాను. ఆమేన్. మన జీవితంలో కూడా మన ఆలోచన విధానం అటు విధంగా మార్చబడాలి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని కేవలం ఒక ప్రొవైడర్గా చూస్తున్నారు, ఏదో అనుగ్రహించేవాడిగా. అది ఇస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, ఆశీర్వాదం వస్తే బాగుండు, ఈ ఆశీర్వాదం వస్తే బాగుండు, నన్ను స్వస్థపరిస్తే బాగుండు, నన్ను విడుదల కలుగు చేస్తే బాగుండు, నా జీవితంలో పలానా కార్యం జరిగిస్తే బాగుండు అని అనుకుంటున్నారు తప్పితే ఆయనని కలిగి ఉండాలి అనే ఆలోచన మాత్రం ఎవరు కలిగి ఉండట్లేదు. ఈరోజు సంఘంగా మన హృదయాల్లో ఒక నిశ్చయతను మనం కలిగి ఉండాలి. ఏంటి మనం కలిగి ఉండాల్సిన నిశ్చయత అంటే, అయ్యా పరిస్థితి ఏదైనప్పటికీ, స్థితి ఏదైనప్పటికీ నువ్వు మాతో పాటు ఖచ్చితంగా నువ్వు ఉండి తీరాల్సిందే.